వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. రాంపూర్ గ్రామంలో సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామ సభ విజయవంతంగా నిర్వహించబడింది. సభలో పర్యావరణ పరిరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ, SWM 4-way సిగ్రేషన్, అలాగే వర్షాకాల సన్నాహక చర్యలు, పారిశుధ్య, దోమల నివారణ, నీటి సంరక్షణ, ఇతర గ్రామాభివృద్ధి, డంపింగ్ యార్డ్ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి అనేది అందరి బాధ్యత అని, ప్రతి గ్రామస్తుడు తన వంతు బాధ్యతను స్వీకరించి గ్రామ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సహకరించాలని కోరారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్, స్కూల్ హెడ్ మాస్టర్ భాస్కర్ రెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ అనిత, ANM రేవతి, సెక్రటరీ రవీందర్, వార్డు మెంబర్స్ కె మధు, టి జంగిలి, టి లాలమ్మ, జంగయ్య, అంగన్వాడీ టీచర్స్ పద్మ, లక్ష్మీదేవి, అంజమ్మ, గ్రామ మాజీ సర్పంచ్ మన్నమ్మ యాదయ్య, మాజీ చైర్మన్ జానయ్య, మాజీ వార్డు సభ్యుల ఆంజనేయులు, మత్స్యకారి సొసైటీ జనరల్ సెక్రటరీ శేఖర్ ముద్రాజ్, గ్రామ పెద్దలు రామయ్య, షర్పుద్దీన్, హరిమోహన్ రెడ్డి, పెంటయ్య, ఫకీర్ సలీం, మహేష్, రమేష్, మహేష్ జంగిలి ప్రతినిధులు, అధికారులు, బుక్ కీపర్స్, ఆశా వర్కర్స్, గ్రామ మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ SIR కార్యక్రమం గురించి వివరించి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను నమోదు చేసుకోవడం, సవరణలు చేయించుకోవడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములు కావాలని సూచించారు. వాతావరణం కలుషితమవుతుంది, అన్ని చెట్లు అంతరించిపోతున్నాయి, అడవులు గాని చెట్లు గాని అంతరించిపోతున్నాయి. దాని పరంగా మనం ఏమవుతుంది, కలుషితమైన మంచి గాలి వీక్షించలేకపోతున్నాం. కలుషితమైన గాలి వీక్షిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మందులతో కూడుకున్న ఆహారం తింటున్నాం. గాలి కూడా కలుషితమవుతుంది కాబట్టి దాని ద్వారా మనకి ఇబ్బందికరంగా 100 సంవత్సరాలు బతికే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు, వారి పిల్లలను, ఎమ్మెల్యే గారి పిల్లలను, MP గారి పిల్లలను, CM గారి పిల్లలను, గ్రామ పంచాయతీ తీసుకుంటే సర్పంచ్ గారి పిల్లలను, వార్డు నెంబర్ పిల్లలను, ప్రతి ఒక్కరు ఒక రూల్ తీసుకొచ్చి వీళ్ళు ప్రభుత్వ స్కూల్లోనే పిల్లలను చదివిస్తే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఏదైనా కానీ ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కావడానికి అర్హులని ఒక జీవో ప్రభుత్వం తీసుకొస్తే 100% ప్రభుత్వ స్కూళ్లు సక్సెస్ఫుల్ అవుతాయని సభాముఖంగా ఇప్పుడే కాదు 2-3 సార్లు సభలు తెలియజేయడం జరిగింది. ఒకటి, ప్రభుత్వం నిర్మల శ్రీశైలం యాదవ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా తల్లులకు, గ్రామ పెద్దలకు, యువకులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గ్రామ సభలో భాగంగా పర్యావరణ పరిరక్షణ అంటే గతంలో మన పెద్దలు ఎంతో మంది చెట్ల కింద ఉండి నివసించేవారు. మంచి వాతావరణం, చెట్ల ద్వారానే మనకు మంచి సురక్షితమైన వాతావరణం, గాలి వస్తుంది కాబట్టి ఆ గాలి పీల్చుకొని సురక్షితంగా బాధ్యతగా ప్రతి ఒక్కరు నాది బాధ్యత నేను నిర్వర్తిద్దామని ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ఊరు ముందుకు పోతుంది, బాగుపడుతుంది, మంచిగా ఉంటుంది. ఏదో మాట్లాడినవా, పోయినవా, ఏదో అవసరం లేదా, ఏదో అధ్యత అంటే కానీ కరెక్ట్ కాదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికి నమస్కారం. మీ వార్డులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి, సాల్వ్ చేస్తాము. వాటర్ రాకపోయినా, కరెంట్ రాకపోయినా, సిబ్బంది వాళ్ళు మీ గల్లీలో ఊకపోయినా ఏదైనా చెప్పండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మరి తడి చెత్త, పొడి చెత్త అనేది బాటిల్స్ ఉంటాయిగా, చక్కెరకి వేసుకోవచ్చు, ఒక సంచులు వేసుకొని, మరి కూరగాయలు వాడిపోయినా అది ఒక బాక్స్ వేసి మనం డంపింగ్ యార్డ్లో చేసుకోవచ్చు.